సంఘము 2021లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మా యొక్క సంఘము ఎన్నిక కాబడి తద్వారా ఈ 5 సంవత్సరాలు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. ఆ సందర్భం పూర్తయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగేటువంటి సుసందర్భంగా మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క స్వరూపాన్ని ఉద్దేశించి చెప్పడం ప్రస్తుత పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు అలాగే మాజీ కార్పొరేట్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ గారైనటువంటి అధ్యక్షులు వారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ కి అందరూ తెలంగాణ వచ్చిన చాలా సంతోషం. మరి 2021 ఆల్మనీ ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ గా SSR భార్గవ్, జనరల్ సెక్రటరీగా గద్దె సుధాకర్ గారిని, అట్లాగే ట్రెజరర్ గా విజయలక్ష్మి గారిని, మన శివ గారిని జాయింట్ సెక్రటరీగా, మిగతా వారు అందరూ ఎగ్జిక్యూటివ్, రేవతి గారు, మన ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, ఇంకా 4 రావాలి వస్తారు. అయితే ఈ ఆల్మనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి మేము కళాశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ఈ కళాశాలలో ఒక స్టేడియం నిర్మించాలని చెప్పి వాళ్ళంతా సంకల్పిస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ రోజున ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే మన ఆదిరెడ్డి వాసు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, గన్ని కృష్ణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అనిల్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు టీవీ హర్ష్ కుమార్ గారు, అట్లాగే ఎర్ర వేణుగోపాల్ గారు, మన సిపిఐ అరుణ్ గారు, బీజేపీ నుంచి యనమల రంగబాబు గారు, అట్లాగే ప్రముఖ లాయర్ మద్దూరు శివసుబ్బారావు గారు, ప్రముఖ జర్నలిస్ట్ గారు అయిన శ్రీ కృష్ణకుమార్ గారు అందరూ కూడా సారథ్యంలో భారీ ధర్నా నిర్వహించి ఒక కార్యాచరణ యాక్షన్ ప్లాన్ చేసుకుని దాన్ని దాదాపుగా 1000 కోట్లు విలువ చేసి సంపదను కాపాడడంలో ఆల్మనీ అసోసియేషన్ ముందు నడిపించిందని తెలియజేసుకుంటున్నాం. అలాగే అప్పుడు వాళ్ళంతా మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన తర్వాత దాని తర్వాత అప్పట్లో ఉన్న అధికార పార్టీ వాళ్ళే సరే దీన్ని నిర్ణయాన్ని మేము విరమించుకుంటున్నాం అని చెప్పేసి దాన్ని అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే మా అసోసియేషన్ దీన్ని మామూలుగా స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడానికి క్రికెట్ పోటీలు కానీ, అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఎలక్ట్రేషన్ కానీ, డిబేట్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి వారికి క్యాష్ ప్రైజ్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో. అయితే మన ఆర్ట్స్ కళాశాల అటానమస్ ఉన్న హోదా ఉన్న కాలేజీ, దీనికి అటానమస్ ఎక్స్టెన్షన్ రావడానికి యూజీసీ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వస్తుంది. ఎక్స్పర్ట్ కమిటీ వచ్చినప్పుడు కాలేజీలో చదువుకుని వెళ్ళిపోయిన ఓల్డ్ స్టూడెంట్స్, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అందరితో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి అటానమస్ ఉండడం వల్ల ఎంతవరకు ప్రయోజనం అయింది, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వాలంటే ఈ సలహాలు సూచనలు ఇవ్వమంటే దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీతోనే మన పెద్దలతో మాట్లాడతారు. ఆ రోజు భాస్కర్ రావు గారు కానీ, అంటే గన్ని భాస్కర్ రావు గారు ఇక్కడ 1 సంవత్సరం చదువుకుని ఆయన MBBS వెళ్ళడం జరిగింది. వారు, గన్ని కృష్ణ గారు, నీరుకొండ ఈరం చౌదరి గారు, పెద్ద పెద్దలు అందరూ కూడా కూర్చుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఇది అటానమస్ ఉండడం వల్ల సొంతంగా కోర్సులు పెట్టడం వల్ల విద్యార్థులు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలకు కావాల్సిన కోర్సులు అవి పెట్టడం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చి మరొక 5 సంవత్సరాలు ఉండడం మంచిదని చెప్పి వాళ్ళు సూచించడంతో మరొక 5 సంవత్సరాలు అటానమస్ ఎక్స్టెన్షన్ రావడం జరిగింది. దీనికి కీలక పాత్రగా ఆల్మనీ అసోసియేషన్ చేసే పని ఇందులో భాగంగా. అలాగే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అలాగే మన కాలేజీ ఇంత పెద్ద మైదానం ఉండడానికి గల కాలం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆద్యం పోచారు. ఎందుకంటే ఇది అక్కడ ఉండేది, మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉండేది. ఈ సైట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి అలాట్ అయింది. ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం కోసం మా అసోసియేషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద జన్మదినోత్సవం చేస్తూ వారి పేరున ఒక అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ చేస్తారు. అలాగే గ్రాడ్యుయేషన్ డే జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఏం కావాలన్నా అలాంటి ఫెసిలిటీస్ మేము చేయడం, వాళ్ళకి ఏమన్నా స్నాక్స్, వాటర్ బాటిల్స్ తదితరి అన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీచర్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. ఒక ఇటీవల మా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఒక 2 ప్రమాదశాత్తు యాక్సిడెంట్ గురైతే అందులో ఒక అమ్మాయికి లహరికి 60,000, జ్యోతికి 8,600 ఇవ్వడం జరిగింది. అలాగే అయితే ఎవ్రీ ఇయర్ మేము స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. టెన్నిస్ పెడతా ఉంటాం, టెన్నిస్, క్రికెట్ కూడా. ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఎవ్రీ ఇయర్ పీజీ సెట్, ఇప్పుడు పూర్వం అంటే నన్నయ్య యూనివర్సిటీ సెట్, అక్నో సెట్ అట్లా ఉండేవి.
ఇప్పుడు మొత్తం పీజీ సెట్ ఏపీ సెట్ పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని యూనివర్సిటీల్లో కలిపి ఒకటే కింద ఇది ఎంసెట్ ఎలా క్వాలిఫై అవుతారు, అలా పీజీ సెట్ క్వాలిఫై అయిన స్టేట్ ర్యాంకర్స్ మా కాలేజీని ఎవ్రీ నుంచి ఒక 50-60 మంది ఉంటారు. అంటే పీజీ సెట్, సెంట్రల్ యూనివర్సిటీ సెట్, అలాగే ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనం ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళు ఎలా పేరెంట్స్ తో ఫెలిసియేట్ చేసి వాళ్ళ గౌరవప్రదం ఊళ్ళో ఉన్న ప్రముఖుల్ని మన ఒక రోజు అయితే దినేష్ కుమార్ గారు మన ఐఏఎస్ మన మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొచ్చాం, ఒక ఏడాది దుర్గేష్ గారిని తీసుకొచ్చాం. మొన్న లాస్ట్ ఇయర్ అయితే మన ఆదిరెడ్డి వాసు గారు వచ్చి చేయడం 100 లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఎవ్రీ 30 to 50 మెంబర్స్ ఉంటున్నారు, వాళ్ళు ఫెలిసియేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏమైందంటే పీజీ సెట్ పెడితే బిఫోర్ లాస్ట్ ఇయర్ దానికి ఏమైందంటే పీజీ సెట్ చాలా చోట్ల సీట్లు మిగిలిపోయిన పిల్లలకు అనివార్య కారణం వల్ల తెలియక అప్లై చేసుకోకపోవడం, లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది అయితే దానికి ఆర్ట్స్ కాలేజీలోనే కాదు మిగతా కాలేజీలో కూడా సీట్లు మిగిలిపోయినాయి. మేము అప్పట్లో ఉన్న దుర్గేష్ గారిని ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయ్యి లోకేష్ గారి దగ్గరికి వెళ్తే సెట్ రాయని వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చే వెసులుబాటు కలా చేయమంటే స్పెషల్ జీవో తీసుకురావడం వల్ల ఆల్మన్ అసోసియేషన్ ముందుండి నడిచి ఆ జీవో తీసుకురావడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో సెట్ రాయకపోయినా సరే వాళ్ళకి సీట్లు వచ్చింది. తద్వారా వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్ కూడా వచ్చేటట్టుగా ప్రత్యేకమైన జీవో తీసుకురావడంలో ఆల్మన్ అసోసియేషన్ ముందు నడిపించిందని చెప్పి అలాగే ఒక రోజు పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఏరోబిక్ క్లాస్ ఒకటి పెట్టాం. దానికి ఇంచుమించుగా వాకర్స్ కి అట్లానే కాలేజీల స్టూడెంట్స్ కూడా ఒక 61,000 రూపాయలు విలువ చేసి టీ షర్ట్లు వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి ముఖ్యంగా ఎంతో చరిత్రకెళ్ళిన కాలేజీ యొక్క ఫ్రంట్ గేట్ చూస్తే చాలా ఇదిగా ఉండేది. దానికి మేము ప్రత్యేకంగా వాసు గారిని కలిసి సార్ రుడా నిధుల నుంచి ఏమైనా చేసి పెట్టండి అంటే సార్ తప్పకుండా చేస్తామంటే దానికి మీరు బ్లూ ప్రింట్ తీసిరండి, కొటేషన్ కూడా తీసుకుంటే మేము ఆకార వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చక్కగా బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాసు గారికి వెళ్తే వాసు గారు వాళ్ళు రుడా నిధులను కొంత కాలేజీ నిధులతో చేయడంలో దాంట్లో కీలక పాత్ర వహించడం జరిగింది. అదేవిధంగా న్యాక్ వస్తుంది మా కాలేజీలో ఇంటర్నల్ రోడ్లు ఏమంటే గన్నికృష్ణ గారు అప్పుడు గుడా చైర్మన్ ఉంటూ వారు కూడా కళాశాలలో రోడ్లు వేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. 23 లక్షలు రిలీజ్ చేసే నిధులతో ఇంటర్నల్ రోడ్స్ చేశారు. అలాగే మన నున్నా తిరుమలరావు గారిని ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే రోజున పిలిచామని పిలిచికొచ్చి ఆయనతో ప్లాంటేషన్ చేయించి సార్ ఇట్లా కాలేజీలో క్లాస్ రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, షిఫ్ట్లు జరుగుతున్నాయి ఇక్కడ అంటే వారు 2-3 సార్లు పర్యావరణ కలిసిన తర్వాత ఒకసారి అన్నారు సరే నేను 10 లక్షలు అలా కాదు సార్ క్లాస్ రూమ్లు కట్టించి పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా ఆయన సొంత నిధులతో 42 లక్షలు వెచ్చించి మన ఎదుర ఒక 8 క్లాస్ రూమ్లు కట్టించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే డికే రాజు గారిని మన గౌతమి ఐ హాస్పిటల్ ఉంది కదండి దాని ఫౌండర్ ఆయన, వారు ఆర్ట్స్ కాలేజీకి ఇచ్చేస్తే వారిని కూడా రిక్వెస్ట్ చేస్తే బుక్స్ ఇస్తాను ఒక 50,000 రూపాయలు బుక్స్ వద్దు సార్ మాకు స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ కావాలంటే ఆయన ఒక 6 లక్షల రూపాయలు ప్రిన్సిపల్ గా చేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్టడీ సెంటర్ అని చెప్పి ఒక బ్లాక్ నిర్మించారు. ఎందుకంటే ఫారెన్ స్టడీస్ కి ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే ఆ స్టడీ సెంటర్ లో గైడ్ చేసి ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుందో వాళ్ళు చేసే స్టడీ సెంటర్ ఒకటి వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూడా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. వారు ప్రారంభించి ఆర్ట్స్ కాలేజీ ఆల్మన్ అసోసియేషన్ చాలా చక్కగా ఉంది, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అది కాకుండా బిల్డింగ్స్ కట్టిస్తున్నారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ చూస్తున్నారు. ఇలాంటి అసోసియేషన్ ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పి మా అసోసియేషన్ అందరినీ కూడా వేదిక మీద అభినందించడం జరిగింది. అట్లాగే గంగా భవాని బ్లాక్ అని ఒక ఈ పక్కన మేడం ఇక్కడే చదువుకుంది, ఇక్కడే ఆవిడ రిటైర్డ్ అయిపోయి ఇక్కడ చదువుకుని బాటనీ మేడం కదా. ఆవిడ ఏం చేశారంటే కోవిడ్ టైంలో పిల్లలు ఇబ్బంది పడి వెనకాల ఒక 4 క్లాస్ రూమ్లు కట్టించింది ఆవిడ. ఇవన్నీ కూడా వారు మనుషులు పెట్టి సొంతంగా కట్టించారు తప్ప ఎవరి దగ్గర ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు. ఉదాహరణ మీలో ఎవరన్నా ట్రస్ట్ రిపోర్ట్ ఉన్నారంటే వాళ్ళని ఎలా అడుగుతాం సార్ మీరు వచ్చి కట్టించేసేయండి పిల్లలకి అని చెప్తాను తప్ప ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే లెక్చర్ సిరీస్ అని చెప్పేసి ఆల్మనీ లెక్చర్ సిరీస్ అంటే కాలేజీలో చదువుకుని బయటకు వెళ్ళిపోయిన ప్రముఖులు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కి టీచ్ చేయాలి. అది ఒక యూజీసీ పెట్టిన యాక్టివిటీ. అందులో భాగంగా మేము ఒక ఆయన తీసుకొచ్చాం రామకోట అని చెప్పేసి టాటా ఇన్స్టిట్యూట్ లో చేస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు పిల్లల్ని మోటివేట్ చేసి వారు కొంతమందికి ప్లేస్మెంట్స్ వేరే బయట కంపెనీలో చేయడం జరిగింది. అట్లాగే రెండవ వ్యక్తిగా ప్రముఖ మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వారు వచ్చి ఇంచుమించుగా ఒక 1 అవర్ పిల్లల్ని మోటివేట్ చేసి చాలా చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే తిరుమలరావు గారు కూడా వచ్చి వారు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ 5 years లో మేము చేసుకొచ్చిన యాక్టివిటీస్ ఇవి. ఎందుకంటే యూజీసీ నామ్స్ ప్రకారం ప్రతి కాలేజీకి
ఆలుమిన్ అసోసియేషన్ ఉండాలి. NIRF అట్లాగే ఇండియా టుడే వాళ్ళు ఇచ్చే ర్యాంకింగ్ లో ఎంతమంది స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, ప్రతి డేటా వాళ్ళకి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇవ్వాలన్నమాట. ఆ డేటా క్రమం తప్పకుండా తీసుకొచ్చి ఈ కాలేజీకి అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఈ కళాశాలలో చదువుకున్నారు కీర్తి చక్ర పందిలపల్లి శ్రీనివాస్ గారు, ఆయన ఇక్కడ డిగ్రీ చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. వారిని జ్ఞాపకం చేసుకుంటూ అందరి పిల్లలకి అలా హీరో లాంటి వాడు. ఆ వీరప్పని పట్టుకోవడంలో అతని జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆ ఎవ్రీ ఇయర్ ఆయన ఇక్కడ పెట్టి వారి పేరున కూడా స్టూడెంట్స్ కి అవార్డ్స్ కూడా వచ్చే కార్యక్రమం కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అసోసియేషన్ సంధానం చేసుకుంటూ మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక రోల్ మోడల్ గా చేసుకుంటూ దీన్ని తీసుకొస్తూ 5 years కూడా మేము చేయడానికి అన్ని విద్యార్థి సంఘాలు ఇందాక నేను పొరపాటు మర్చి ఆ గ్రౌండ్ విషయంలో NSCA కానీ ABP కానీ ఎస్ఎఫ్ఓలు కూడా మాకు కలిసి వచ్చారు. అలాగా బయట పొలిటీషియన్స్ కానీ అందరూ మనకి సపోర్ట్ చేస్తూ మరి మీకు ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే కాలేజీలో చదువుతున్న ప్రస్తుత స్టూడెంట్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మిగతా యాక్టివిటీ మా వాళ్ళు తెలియజేస్తారు. ఈ యొక్క 5 సంవత్సరాల యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆర్థిక వివరాల విషయాన్ని ఉపాధ్యక్షులు SSR భార్గవ్ గారు, వీరు రాజానగరంలో నేను మన ఆలమ్ని అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ ఉన్నాను. మేము 2021లో ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అంటే 2025 వరకు అయినటువంటి లెక్కల వివరాలు, ఆడిట్ వివరాలు మీకు తెలియపరుస్తున్నాను. 2021లో సభ్యత్వ రుసుము 922 మంది సభ్యులుగా నమోదైతే వాళ్ళకి అప్పుడు 100 రూపాయలు మాత్రమే చెల్లించేవారు. 922 × 100 అంటే 92,200 మనకి 2021 అకాడమిక్ ఆడిట్ లో మనం చూపించడం జరిగింది. తర్వాత 2022లో 306 మంది విద్యార్థులు మనకి సభ్యత్వ రుసుము 100 రూపాయలు చొప్పున కట్టారు. 30,600 కూడా అది కూడా అకాడమిక్ ఆడిట్ పూర్తి చేయడం జరిగింది. 2023లో 527 మంది విద్యార్థులు 100 రూపాయలు చొప్పున 52,700 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ 3 ఇయర్లు కూడా అకాడమిక్ ఆడిట్ సబ్మిట్ చేయడం జరిగింది. 2024-25 అకాడమిక్ ఆడిట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంది, ఆడిట్ అవ్వలేదు. కానీ విద్యార్థులు మనకు 1,403 మంది విద్యార్థులు 200 రూపాయలు చొప్పున అంటే 2024, 2025, 2026 నుంచి మనం ఏం చేసామంటే 200 రూపాయలు చొప్పున సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. 1,403 మంది విద్యార్థులు 2024లో 2,80,600 రూపాయలు చెల్లించడం జరిగింది. 2025లో 1,211 మంది విద్యార్థులు 200 రూపాయలు చొప్పున 2,43,000 రూపాయలు చెల్లించడం జరిగింది. మొత్తం మేము 2021 నుంచి 2025 వరకు సభ్యత్వ రుసుము 6,99,100 రూపాయలు మనకి సభ్యత్వ రుసుములా రావడం జరిగింది. ఇదే కాకుండా శంకర స్వామినాయుడు గారు అనేటువంటి ఒక పూర్వ విద్యార్థి 1,00,000 రూపాయలు మనకి డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత అదే విధంగా ప్రొఫెసర్ రామకోటి గారు కూడా పిల్లలకి అవార్డు ప్రదానోత్సవంలో నా వంతు బాధ్యతగా అని చెప్పి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మనకి సభ్యత్వ రుసుము ద్వారా కేవలము 6,99,100 రూపాయలు, అదేవిధంగా దానాల రూపంలో మనకి 1,10,000 రూపాయలు రావడం జరిగింది. ఇది కాకుండా మన వస్తు రూపంలో తీసుకున్నది అంటే వస్తు రూపంలో అంటే ఏదైనా విద్యార్థి తన పూర్వ విద్యార్థి ఇక్కడ చదువుకొని ఉన్నట్టయితే అతను తన సొంత డబ్బులతో కట్టించే దాన్ని ఏమన్నా వస్తు రూపంలో చెప్పుకుంటాం. కాబట్టి మనకి నున్నా తిరుమలరావు విద్యా సంస్థల అధినేత అయినటువంటి నున్నా తిరుమలరావు గారు మన కళాశాలలో చదువుకున్నారు. కాబట్టి ఆయన 42 లక్షల విలువ కలిగినటువంటి భవనాలని మనకి ఇప్పుడు తిరుమల బ్లాక్ అని చెప్పి మనకి కామర్స్ మేనేజ్మెంట్ బ్లాక్ దగ్గర మనకి నిధులతో ఆయన 42 లక్షలతో కట్టించడం జరిగింది. అదేవిధంగా ఫారెన్ స్టూడెంట్స్ కోసము గౌతమి నేత్రాలయ వారు 6 లక్షల విలువ కలిగినటువంటి బిల్డింగ్ ని మన కళాశాల కొంత నిధులతో కొంత ఆయన డొనేషన్ తో మనం కట్టుకోవడం జరిగింది. అదే కాకుండా గణికృష్ణ గారు ఆయన రూడా చైర్మన్ గా ఉన్న సందర్భంలో ఆయన 23 లక్షల విలువ కలిగినటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఇవన్నీ వస్తు రూపంలో వచ్చినవి అని చెప్పి దీన్ని సహకరించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా విద్యార్థులు చాలా మంది స్వచ్ఛందంగా తమ చందా రూపంలో ఆలంని స్ట్రెంథన్ కావాలి అనే ఉద్దేశంతో మనం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక 10 మంది 20 మంది పిల్లలకి మన రిఫరెన్స్ అంటే పూర్వ విద్యార్థుల యొక్క రిఫరెన్స్ తో ఉద్యోగాలు కూడా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాకుండా మనకి
బయట వీళ్ళందరూ కూడా 200 రూపాయలు చెల్లించిన పిల్లలు వాళ్ళు కూడా కొంతమందికి రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగాలు జాయిన్ చేసిన పరిస్థితి మన కళాశాల ఏర్పడింది. దీనికి మేము అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. మన కళాశాలలో చేస్తున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థులుగా ఇక్కడ ముల్ల మాధవ్ గారు కానీ, లేకపోతే గద్దె సుధాకర్ గారు కానీ, శివ గారు కానీ, వారి యొక్క రిఫరెన్స్ తో చాలా స్కూల్లో చాలా కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి పూర్వ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వారి యొక్క రిఫరెన్స్ తో అలా మేము ఉద్యోగాలు కల్పించినందుకు, కళాశాల యొక్క సుస్థిరాభివృద్ధికి ఎంతగానో కృషి చేసినందుకు, మాకు అంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాలు మేము పరిపాలించడానికి, అంటే మేము అధికారంలో ఉండడానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల లేకుండా ఒక సేవా దృక్పథంతో కళాశాలను తల్లిగా భావించి చేయడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ తిరిగి ఈ యొక్క మార్చి 31న పూర్వ విద్యార్థుల సంఘ ఎన్నికలను పెట్టడం జరిగింది. మార్చి 31. ఈ మార్చి 31 రోజున ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కళాశాల gcrjv.ac.in వెబ్సైట్ లో ఆలంని అనే ఒక కాలం ఉంటుంది. ఆ ఆప్షన్ లో ఈ వివరాలన్నీ ఉంటాయి. అలాగే మేము ఏదైతే ఉందో ఓటర్ లిస్టు మా ద్వారా పూర్వ విద్యార్థులు ఎవరైతే ఓటుకు అర్హత ఉందో ఆ లిస్టును కూడా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది రిటర్నింగ్ అధికారికి. అదే విధంగా దాదాపు మా దగ్గర ప్రస్తుతం 500 మంది ఓటర్స్ ఉన్నారు సార్. ఎలా అంటే సార్, ఓటరు ఇవ్వడానికి ఓటు వేయడానికి ఒక అర్హత ఉండాలి. సుమారు ఈ కళాశాలలో పూర్వ విద్యార్థిగా 10 సంవత్సరాలు గడవాలి. వాళ్ళు ప్రముఖమైన వ్యక్తులై ఉండాలి. లైఫ్ మెంబర్షిప్ కట్టాలి. 1500 రూపాయలు లైఫ్ మెంబర్షిప్ కట్టినట్లయితే వారికి ఆ ఓటు వేయడానికి అధికారం ఉంటుంది. ఈ లైఫ్ మెంబర్షిప్పే కాకుండా రాజకీయ రంగాల్లో పనిచేసినటువంటి డైరెక్టర్లుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి పదవులు చేపట్టిన వారు, అలాగే ఇప్పటి వరకు చెప్పిన కళాశాల యొక్క సేవలకు, భవనాల నిర్మాణాలకి, కళాశాలకు సేవలు అందించినటువంటి ఆ యొక్క పెద్దలకు సభ్యత్వం అనేటువంటిది లేకుండా వారికి ఓటునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఇప్పటి వరకు అందించినటువంటి స్వచ్ఛంద సేవలు గుర్తించి వారికి ఎటువంటి ద్రవ్యము లేకుండా మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో, బ్యాంకింగ్ రంగాల్లో, వివిధ ప్రముఖ రంగాల్లో, కళా రంగాల్లో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ఓటు హక్కుని కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ కళాశాలలో పూర్వ విద్యార్థిగా 10 సంవత్సరాలు పూర్తవ్వాలి. ఎందుకు ఈ విధంగా పెట్టడం జరిగింది? అలాగే నిలబడేటువంటి వారు వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, అదే విధంగా సెక్రటరీ, ఈ 4 పదవులకే పోటీ జరుగుతుంది. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ బాడీలో ఇవే కీలకం కనుక వీటికి 35 సంవత్సరాల అనుభవం, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఉన్నతమైనటువంటి స్థానాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకి ఈ అర్హత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే కళాశాల చాలా ఘనమైన కళాశాల. 175 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కళాశాల. ఉభయ గోదావరి జిల్లాలే కాదు, వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల నుండి అత్యధికంగా 6000 మంది పైన విద్యార్థులు ఉండే కళాశాల. ఇలాంటి కళాశాల ప్రతిష్టాత్మకమైనది కాబట్టి ఇలాంటి పరిపాలనలో అనుభవాలు కలిగినటువంటి వయసు రీత్యా, జ్ఞానం రీత్యా, వివిధ రంగాల రీత్యా అనుభవం ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది ప్రధానం కనుక ఆంధ్ర యూనివర్సిటీ, ప్రముఖమైన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఉన్న పూర్వ విద్యార్థుల సంఘం ఏ విధంగా వారి ఎన్నికల విధానం ఉందో వాటన్నిటిని పరిశోధన, రీసెర్చ్ చేసి ఈ యొక్క తీర్మానాన్ని మేము బైలాసులో పెట్టడం జరిగింది. మరి 35 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా, కోశాధికారికి పోటీలు చేయవచ్చు. ఓటు వేయడానికి ఇందాక ఏ విధంగా మేమైతే చెప్పామో ఆ నియమాలతో కూడిన వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సభ్యత్వం కట్టి ఈ యొక్క మార్చి 31 లోపు వారు చేసుకోవచ్చు. అలాగే మా బృందానికి ఇతరులు కూడా మేము ఎన్నికల్లో మేము పోటీ చేస్తామన్న వారు కూడా 1-2 తారీఖుల లోపు ఈ యొక్క ఓటర్ లిస్ట్ ని సబ్మిట్ చేయాలి. ఏప్రిల్ 1-2 తారీఖుల లోపు ఈ మార్చి 31 ఎన్నికల యొక్క వారి యొక్క ఓటర్ లిస్ట్ ని సబ్మిట్ చేసినట్లయితే 1-2 తారీఖుల్లో ఆ ఓటర్ లిస్ట్ ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఏప్రిల్ 3వ తారీఖు. అలాగే నామినేషన్లు ఎవరైతే మా బృందమే నామినేషన్ కాకుండా అందరినీ స్వాగతిస్తున్నాం. ఈ అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి, కార్యదర్శికి, కోశాధికారి ఎవరైనా వారు నామినేషన్లు వేసుకోవాలి అనుకున్నప్పుడు
వారు ఏప్రిల్ 6వ తారీఖు నామినేషన్లు తీసుకుంటాము. నామినేషన్ యొక్క పరిశీలన ఏప్రిల్ 7న జరుగుతుంది. ఒకవేళ వేసిన వారు ఉపసంహరణ చేసుకోవాలనుకున్నా ఏప్రిల్ 8వ తారీఖున ఉపసంహరణ చేసుకోవచ్చు. ఫైనల్ లిస్ట్ మొత్తం నామినేషన్ వేసిన లిస్ట్ గాని ఈ అంతా కూడా ఏప్రిల్ 9 లోపు పూర్తవుతుంది. పోలింగ్ ఎన్నికలు ఇక్కడ ఉన్నటువంటి ఈ అంబేద్కర్ డిస్టెన్స్ భవనంలో పైన ఏప్రిల్ 12వ తారీఖు ఆఫ్లైన్ మోడ్ లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద వారు వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా, అధికారుల రీత్యా దూరంగా ఉంటారు కనుక అలాంటి వారు దూరంగా ఉన్నటువంటి వారికి ఆన్లైన్ మోడ్ లో త్రూ మెయిల్ ద్వారా సాంకేతికతని ఉపయోగించి ఆన్లైన్ మోడ్ లో కూడా వారు ఎన్నికగా వారు వెయ్యవచ్చును ఈ పాల్గొన్నటువంటి వ్యక్తులకు. అలాగే ఈ ఎన్నికలంతా కూడా కళాశాల యొక్క ప్రిన్సిపల్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి తీర్మానాలు చేసి ఒక సీనియర్ ప్రొఫెసర్ ని గాని లేదా ఒక ప్రముఖమైన లాయర్ గారిని గాని వారు పెట్టి రిటర్నింగ్ అధికారిగా వారిని నియమిస్తారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నిక అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా జరగడం జరుగుతుంది. ఇది ఎన్నికల యొక్క విధానం. ప్రెసిడెంట్ గా పాల్గొన్నటువంటి వారికి మనం 20,000 రూపాయలు ఆ యొక్క ప్రెసిడెంట్ గా ఎవరైతే పోటీలో పాల్గొంటామన్నారో వారు ఈ యొక్క కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అకౌంట్ కి వారు వేయవలసి ఉంటుంది. రిఫండ్ ఇవ్వబడదు. గుడ్ మార్నింగ్ అన్నమాట. పూర్వ విద్యార్థులందరూ అసోసియేషన్ లో ఎక్కువ మంది జాయిన్ అయితే అంత సంకటంగా ఉంటుంది. సో కాబట్టి మాకు 5 సంవత్సరాలు కూడా చాలా మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే మన కళాశాల ఎదురుపై వేస్తే మ్యాచ్ వెళ్తుంది. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ కానివ్వండి, రకరకాల ర్యాంకింగ్ చేసేటప్పుడు ఉన్నాయి. అందులో కొన్ని మెట్రిక్స్ ఉంటాయి సార్. ఆ మెట్రిక్స్ ఏంటంటే ఏమడుగుతారంటే 24లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ కంట్రిబ్యూట్ చేశారా, 24లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఇవన్నీ కూడా మెట్రిక్స్ మనం పోస్ట్ చేస్తుంటారు. ఇది ఎంత స్ట్రాంగ్ గా పోస్ట్ చేస్తే అంత ర్యాంక్ రిఫ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం నాక్కి వెళ్ళినప్పుడు మనకి 40 ఉంటుంది సార్. 40కి మీట్ అయ్యాయి. ఈ సంవత్సరం కూడా మా పూర్వ విద్యార్థులు చేసిన సహకారం వల్ల డెఫినెట్ గా ఎన్ఆర్ఎఫ్ కానివ్వండి, లేకపోతే నాక్ కానివ్వండి, వీటిలో మంచి ర్యాంక్ అందిస్తామని మేము కోరుతూ ఉన్నామండి. అలాగే దీన్ని సహకరించిన పూర్వ విద్యార్థులకి అలాగే ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.